హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతి రియల్ ఎస్టేట్లో రేణిగుంట ఏరియా గురించి రేణిగుంట లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక విశ్లేషణ వీడియో పెడుతున్నాం. ఇందులో ఈ వీడియో ముఖ్యంగా తయారు చేస్తుండేది తిరుపతి లోకల్ పీపుల్ కోసం కాదండి. ఎక్కువ గత 10 ఏళ్లలో తిరుపతి రియల్ ఎస్టేట్లో అంటే ఓపెన్ ప్లాట్స్లో ముఖ్యంగా ఎక్కువ బయట వాళ్ళు అంటే నాన్ లోకల్ పీపుల్ అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ముఖ్యంగా హైదరాబాద్, ఇలా ఎంతోమంది బయట వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ తిరుపతిలో రేణిగుంట లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో పెట్టాం. చివరిదాకా వినగలిగితే ఈ నాన్ లోకల్ వాళ్ళకి తిరుపతి మీద ఒక 10% అవేర్నెస్ పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా మీరు తిరుపతి సిటీ ఏదైతే జియోగ్రఫికల్గా చూస్తున్నారో అందులో ఈ ఉత్తరం, నార్త్ అండ్ సౌత్ ఈ మధ్యలో ఉన్న తిరుపతి కొంతే ఉంటుంది. ఎందుకంటే నార్త్లో కొండలు ఉంటాయి, సౌత్లో కొండలు ఉంటాయి. గమనించండి, ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం గట్టిగా 5 కిలోమీటర్ల మించి ఉండదు. తిరుపతి సిటీ నార్త్ టు సౌత్ 5 కిలోమీటర్స్, ఇదంతా కూడా అర్బనైజేషన్ అయిపోయింది ఈరోజు. ఇంకా తూర్పు నుంచి పడమరకు తీసుకుంటే అంటే రేణిగుంట నుంచి చంద్రగిరి వరకు కూడా ఈరోజు టోటల్గా సిటీ కనెక్ట్ అయిపోయింది. అంటే టోటల్గా అర్బన్గా డెవలప్ అయిపోయింది. కానీ ఈ ప్రాంతం అంతా ఈరోజు తిరుపతి సిటీలో పార్ట్ కింద ఉంది, అంటే రేణిగుంట నుంచి చంద్రగిరి వరకు. సో బయట వాళ్ళు వచ్చినప్పుడు ఈ రేణిగుంట చంద్రగిరి ఆ బైపాస్లో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఖాళీ స్థలాలు చూసి ఇదేంటిది సిటీ అంత ఖాళీగా ఉంది కదా, మహా అయితే ఇక్కడ గజం 5,000 ఉంటుందేమో అనుకుంటారు. కానీ అక్కడ గజం 30,000 నుండి 70,000 దాకా ఆ లొకేషన్ బట్టి ఉంటుందని బయట వాళ్ళకి ఇది తెలిసి ఐడియా ఉండదు. ఇప్పటికే ఈ డెవలప్ అయిపోయిన అంటే ఈ రేణిగుంట చంద్రగిరి మధ్య డెవలప్ అయిపోయిన తిరుపతి సిటీని పక్కన పెడితే ఇంకా మిగిలిన ఖాళీ ప్రాంతాలన్నీ కూడా ప్రైవేట్ భూములు కాదండి. వాటిలో చాలా వరకు హతిరామ్జీ మఠం భూములు, చెరువులు, ఎస్వి యూనివర్సిటీ భూములు, గవర్నమెంట్ భూములు ఉంటాయి. సో మనం ఏదైతే తిరుపతి సిటీ అని ఈరోజు అనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో ఈరోజు కామన్ మ్యాన్, రిచ్ పీపుల్ కూడా ఒక సైట్ కొనుక్కొని అందులో ఇళ్ళు కట్టుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. రేణిగుంట చంద్రగిరి మధ్యలో ఆ రేంజ్లో అంటే ఖాళీ స్థలాల ధరలు ఆ రేంజ్లో తిరుపతి పెరిగిపోయింది. జనరల్గా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ తిరుపతికి దగ్గరగా కావాలి, తక్కువలో ఉండాలి రేట్లు అని జనరల్గా ఈ 2 డైలాగులు ఎక్కువ వింటుంటాం. మాకు తిరుపతిలో దగ్గరకు కావాలండి, రేట్ తక్కువలో కావాలని. సో ఇప్పుడు ఆ 2 డైలాగులు తిరుపతి సిటీలో అయితే మనం వాడడానికి అవకాశం లేదు. ఏదైనా కొంచెం దూరం వెళ్తేనే. ఇప్పుడు రేట్లు వినడం వేరు, ఆ రేట్లు కొనడం వేరు. సో వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. చేతిలో ఉన్న డబ్బులంతా అయిపోతే మళ్ళీ మన దగ్గర ఉన్న డబ్బులకి ఎక్కడికో తిరుపతికి సంబంధం లేని ఏరియాకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. జనరల్గా మార్కెట్ బాగాలేనప్పుడు రేట్లు పెరగవేమో కానీ తగ్గేదైతే ఉండదు. ఎందుకంటే ఇది హ్యూమన్ మైండ్ సెట్టింగ్. మీరే అమ్మేటప్పుడు, కొనేటప్పుడు సెల్లర్ లాగా ఆలోచించండి, అమ్మేటప్పుడు బయ్యర్ లాగా ఆలోచించండి. దెన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు తిరుపతి ఏ స్టేజ్లో ఉందంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. అంటే ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అంటుంటాం చూడండి. ఇప్పుడు రేణిగుంట నుంచి చంద్రగిరి మధ్యలో ఈ తిరుపతికి ఇక్కడి నుంచి ఆల్రెడీ దీన్ని ఇప్పుడు ఓల్డ్ సిటీగా తీసుకోవాలి. ఇప్పుడు మరి కొత్త తిరుపతి ఎక్కడ తయారవుతుందంటే ఈ రేణిగుంట దగ్గర మొదలై శ్రీకాళహస్తి వరకున్న ఈ ప్రాంతం, అంటే దగ్గర దగ్గర ఇది 29 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు ఈ 29 కిలోమీటర్లే ఇప్పుడు కొత్త తిరుపతి కింద, అంటే న్యూ తిరుపతి కింద ఇది రెడీ అవుతుంది. ఇప్పటికే రేణిగుంట ఏర్పేడు మధ్యలో అయితే స్థలాల రేట్లు మామూలుగా లేవు. అంకణం 50,000 నుంచి కొత్త లేఅవుట్లు హైవే కేసినవి 75,000 కూడా వేస్తున్నారు కొందరు. సో అంటే గజం 16,000, 17,000, 18,000. ఈరోజు రేణిగుంట ఏర్పేడు మధ్యలో, అంటే ఎయిర్పోర్టు ఏర్పేడు మధ్యలో తీసుకుంటే గజం 16,000, 17,000, 18,000 నడుస్తుంది. ఇంకొక 2 ఏళ్ల తర్వాత రిచ్ పీపుల్ కూడా ఇక్కడ కొనే పరిస్థితి లేదు. ఇంకా ఓల్డ్ సిటీ సంగతి వదిలేసేయండి. ఎందుకు రేణిగుంట ఇంపార్టెన్స్ అంటే ఇది ఒక రైల్వే జంక్షన్, అలాగే ఎయిర్పోర్ట్ కూడా రేణిగుంటలోనే ఉంది. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే 4 రోడ్ల జంక్షన్ అందరూ తిరుపతి ఎంట్రన్స్లో గమనిస్తారు. ఒకటి కడప మీదుగా హైదరాబాద్, ఒకటి పుత్తూరు మీదుగా చెన్నై వెళ్తుంది, ఒకటి తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్తుంది, ఒకటి కాళహస్త్రి నాయుడుపేట మీద విజయవాడ వెళ్ళే హైవే. సో ఈ 4 రోడ్ల రోడ్ జంక్షన్ కూడా రేణిగుంటలోనే ఉంది. సో రైల్, రోడ్, ఎయిర్ జంక్షన్ కాబట్టి రేణిగుంట అనేది ఈరోజే రేణిగుంటలో మంచి రేట్లు ఉన్నాయి. అంకణం ₹1,00,000 రీచ్ అయింది కూడా. రేణిగుంట 4 రోడ్ జంక్షన్ దగ్గర ఎక్కడ కూడా కమర్షియల్ అయితే 1,50,000 ఉంది ఈరోజు. సో ఇంకా
ఈ రేణిగుంటలో అదే ఎందుకు రేణిగుంట కాళహస్తి మధ్యలోనే కొత్త తిరుపతి అంటే ఇటు కడప వైపు తీసుకుంటే రేణిగుంట జంక్షన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్లలోనే ఈ తిరుపతి జిల్లా అనేది ఎండ్ అయిపోతుంది. మోరోవర్ అక్కడి నుంచి అంతా ఫారెస్ట్ జోన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోడ్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అనేది పెద్దగా ఏం లేదు. ఇంక ఇటు పుత్తూరు నుంచి చెన్నై వెళ్ళే రూట్లో తీసుకుంటే కూడా మొత్తం కొండలతో ఉంటుంది. అక్కడక్కడ కొంచెం పట్టా భూమి తప్పితే మళ్ళీ పుత్తూరుకి వెళ్తేనే మీకు ఈ కొండలు లేకుండా నార్మల్ ల్యాండ్, ప్లెయిన్ ల్యాండ్ కనిపిస్తుంది. ఇంక ఇటు తిరుపతి వైపు అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు, ఓల్డ్ సిటీ అది. సో అందువల్లనే గమనిస్తే ఈ ఇంకా మిగిలిన ఏకైక మార్గం అంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా కొంచెం ల్యాండ్ అవైలబుల్ ఉండేది రేణిగుంట, శ్రీకాళహస్తి ఈ మధ్యలోనే. ఈ కారణాల వల్లే ఈరోజు అక్కడ ఉన్న అసలు కంపెనీలు కూడా అన్నీ అటే ఉన్నాయి. ఈ జియో, సెల్కాన్, అంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఐఐటి, ఎయిర్పేడ్ అవతల ఎయిర్పేడ్ వెంకటగిరి రోడ్లో ఐఐటి, ఐజర్, ఇలా ఇంకా ల్యాంకో అలాంటివి ఇంతకుముందు గతంలో తెలిసినవే. ముఖ్యంగా ఈ ఓల్డ్ తిరుపతిలో, ఓల్డ్ సిటీలో మెయిన్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లం. 100 అడుగుల్లో బోర్ వేసినా చాలా దగ్గరలో చొక్క నీరు కనిపించదు. కానీ ఈ కొత్త తిరుపతిలో అంటే న్యూ సిటీలో 50 అడుగుల నుంచి నీళ్లు దొరుకుతాయి. కారణం ఏంటంటే రేణిగుంట, కాళహస్తి మధ్యలో లెక్కకు మించిన చెరువులు ఉన్నాయి. కనీసం ఒక 70-80 పెద్ద చెరువులు ఉన్నాయి. అంటే 29 కిలోమీటర్లలో పెద్ద పెద్ద చెరువులు ఒక 70-80 ఉన్నాయి. సో అందువల్ల ఈ కొత్త సిటీలో మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ తిరుమల హిల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మరోవర్ అక్కడ కొండలు కూడా చుట్టూ క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది. పర్టికులర్లీ బిట్వీన్ ఎయిర్పోర్ట్కి, ఎయిర్పేడ్కి మధ్యలో ఉన్న లొకేషన్ గమనిస్తే చుట్టూ కొండలు ఉంటుంది, క్రికెట్ స్టేడియం లాగా. జనరల్గా ఏ సిటీ అయినా సరే ఎక్సెప్ట్ అది స్టేట్ క్యాపిటల్ అయితే తప్ప బయట వాళ్ళు ఆ సిటీలో ఇన్వెస్ట్ చేయరు. కానీ తిరుపతి మన పెద్ద ఆయన లార్డ్ బాలాజీ కొలువున్న పుణ్యక్షేత్రం కాబట్టి ఈ తిరుపతిలో అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు కొంటున్నారు. జనరల్గా ఈ డిమాండ్ సప్లై చైన్ తీసుకోండి, హైదరాబాద్ అయితే ఈరోజు డిమాండ్కి 10 times సప్లై ఉంది. కానీ అదే పరిస్థితి తిరుపతిలో రివర్స్లో ఉంది. అంటే ఎంత డిమాండ్ ఉందో అందులో 10% కూడా సప్లై లేదు. అంటే ల్యాండ్ ఎప్పుడు కన్జ్యూమ్ అయిపోయిందని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అంతా కొండలే ఉండేది చాలా కొద్ది ప్రాంతమే. అది కూడా చేతులు మారాలి. మీ దగ్గర నేను, నా దగ్గర అంటే రైతు నుంచి అయితే అర్బన్ పీపుల్ ఎప్పుడో కొనేశారు. ఇంకా తిరుపతిలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నాక ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రేణిగుంట, ఎయిర్పేడ్ మధ్యలో మాత్రం డెవలప్మెంట్ అనేది ఈరోజే ఆల్రెడీ చెప్పారు. ఈరోజే రేట్లు లేఅవుట్లో కొనాలంటే 15,000, 20,000 మధ్యలో కొనుక్కోవాలి. అంటే 1000 ఎకరాలు ఎక్కడ తిరుపతిలో లేవండి ఈరోజు. ఎప్పుడైతే ఉన్నవే చేతులు మారాలి. సో కొత్త తిరుపతిలో మాత్రం అభివృద్ధి తథ్యం. రాసి పెట్టుకొని కావాలంటే 2027 నాటికి మన రేణిగుంట ఎయిర్పోర్ట్కి, ఎయిర్పేడ్కి మధ్యలో అంకణం మినిమం రేటు 1 lakh ఉంటుంది. మినిమం అంటే 1 పైన ఉంటుంది. సో 5 ఏళ్ల తర్వాత ఈ రేణిగుంట, ఎయిర్పేడ్ మధ్యలో ఈ సామాన్యులైతే ఇళ్ల స్థలాలు అయితే కొనలేరండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ తిరుపతి జిల్లా మ్యాప్ను ఒక్కసారి గమనిస్తే ఈ కొత్త తిరుపతి జిల్లాలో ఈ హెడ్ క్వార్టర్స్ అయిన తిరుపతి మ్యాప్లో అట్టడుగున కింద ఉంటుంది చూడండి. మ్యాప్ పెట్టుకోండి. అంటే హెడ్ క్వార్టర్స్ కింద ఉంటుంది, మిగిలిన తిరుపతి జిల్లా అంతా పైన ఉంటుంది. ఇంకా సో అంటే తిరుపతి ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ జిల్లా, అంటే ఈ తిరుపతి జిల్లా ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ జిల్లాలో ఉన్న మండలాలు కొత్తగా కలిసినవి. అటు వెంకటగిరి, బాలాయపల్లి, చెన్నూరు, గూడూరు, ఓజిలి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, పుత్తూరు ఆల్రెడీ తిరుపతిలోనే ఉన్నాయి. సో 90% అంటే జిల్లాలో 90% డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి దూరంగా ఉంది. ఇందులో రేణిగుంట మాత్రమే, అంటే రేణిగుంట, ఎయిర్పేడ్ అనే ఈ ఒక్క లొకేషన్ మాత్రమే హెడ్ క్వార్టర్స్ ఆనుకొని ఉంది. ఈ పాయింట్ గమనించండి. మనకి ఎప్పుడైనా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అంతా చూస్తాం కదా. సో జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఆనుకొని ఉన్న ఏకైక లొకేషన్ రేణిగుంట, ఎయిర్పేడ్. ఈ 2 మండలాలు, మిగిలిన మండలాలన్నీ ఎక్కడో ఉన్నాయి. ఎందుకంటే అవి ఈ మ్యాప్లో కొత్తగా కలిపినవి. గతంలో అవి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. సో మరి రీసెంట్గా మీకు అందరికీ తెలిసిన కొత్త డెవలప్మెంట్ ఈరోజు రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 6 lane హైవే అనేది ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి 2024 నవంబర్కి అది కంప్లీట్గా అయిపోతుంది. ఇప్పటివరకు అయితే ఒక 60% వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఈ 6 lane అయిపోయాక ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్జాంపుల్ బెంగళూరు తిరుపతి 6 lane తీసుకోండి. 6 lane అయిన తర్వాత ఈరోజు ఎంత త్వరగా బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నామో మీ అందరికీ తెలుసు.
ఒకప్పుడు బెంగళూరు నుంచి కోలార్కి రావాలంటేనే 4-5 గంటలు పట్టేది ఆ 70 కిలోమీటర్లకి. ఈరోజు కారులో జస్ట్ ఒక 1.5 అవర్లో కోలార్లో ఉంటున్నారు. సో అదే డిస్టెన్స్ ఈరోజు తిరుపతి నాయుడుపేట 70 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు కోలార్ 70 కిలోమీటర్లు. ఈరోజు కోలార్లో ఉన్న రేట్లు దేవనహళ్ళి దగ్గరలో ఉన్న రేట్లు సమానం అయిపోయింది బికాజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు రేణిగుంట నుంచి నాయుడుపేటకి ఈ 6 లైన్ హైవేలో అయితే సరిగ్గా 40 నిమిషాల్లో కారులో వెళ్ళొచ్చు. సో కాబట్టి నాయుడుపేటలో సైట్ కొన్నా కూడా అదే పెద్ద డిస్టెన్స్ కాదు ఈరోజు. మనం ఈ కొత్త తిరుపతి రేణిగుంట శ్రీకాళహస్తి మధ్య అనుకుంటున్నాం, కానీ అది నాయుడుపేట వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, అటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంది ఈరోజు. శ్రీకాళహస్తి నాయుడుపేట అక్కడి నుంచి 28 కిలోమీటర్లే. సో ఇదొక ఇంపార్టెంట్ రీజన్. ఇంకా తిరుపతి మార్కెట్ ఇంకా గతంలో విజన్లో ఉన్నవాడు కొంతమంది విజన్తో తిరుపతిలో 20 ఏళ్ల క్రితం తక్కువలో ఉన్నప్పుడే చాలామంది అంటే అంకణం 2,000, 3,000 అలా ఉన్నప్పుడు కొన్నవాళ్ళు ఈరోజంతా కోటీశ్వర్లు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు తనపల్లిలో ఒకప్పుడు ఎకరం 5 లక్షలు ఉండేది, ఈరోజు 4 కోట్లు ఉందంటే ఇంకా జస్ట్ ఊహించండి. ప్రస్తుతం రేణిగుంట దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పేడ్ మధ్యలో గుత్తివారిపల్లెని వస్తుంది, అక్కడ ఈరోజు ఎకరం 5 కోట్లు చెప్తున్నారు. హైవేకి అయితే 4 కోట్లు లీస్ట్. అదే మరో 5 ఏళ్లలో అయితే మాత్రం ఎయిర్పేడ్ పరిసరాల్లో ఎక్కడైనా సరే ఏకర్ అనేది ఒక 5 CR అనేది మినిమం ఫిగర్. అంటే ఈరోజు తనపల్లిలో ఏ రేట్ అయితే ఉందో దగ్గర ఆ రేట్కి వచ్చేస్తుంది ఎయిర్పేడ్, బికాజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. తిరుపతిలో కలిసిపోయింది అది. సో ఇంకా అప్పుడు అంకణం రేట్ ఎంత ఉంటుంది? ఎకరం ఎయిర్పేడ్ రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో ఎకరం 4-5 కోట్లు అంటే అంకణం 2 లక్షలు మినిమం ఉంటుంది. సో అందువల్లనే ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత అయితే సామాన్యులు అక్కడ అంటే రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో అయితే సైట్ కొనే పరిస్థితి లేదు. ఇప్పుడంటే కొంచెం మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి బయ్యర్స్ ఇక్కడ చూద్దాంలే అలా ఇలా ఆలోచిస్తున్నారు. మేము తిరుపతి లోపలే చూసేస్తున్నాము అని. ఎక్కడ దొరికేది ఈరోజు తిరుపతిలో తనపల్లిలో అంకణం 1,00,000 దాటేసింది. చిగురువాడ ఇప్పుడు 1,00,000 అయిపోయి 2 లక్షలు దగ్గరకు వెళ్తుంది. సో ఈ కామెంట్స్ అన్నీ ఇప్పుడు ఒక్కసారి మార్కెట్ భూమిలోకి వస్తే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ లేదు మళ్ళీ రేట్లు పెంచేశారంటారు. ఇక్కడ ఎవరు కూడా మనుషులు పెంచేది ఉండదండి, ఆ డిమాండ్కి తగ్గట్టే ప్రైజెస్ పెరుగుతాయి. సో అంతేకాదు గతంలో ఈ రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో ప్లాట్ల గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తారు. రేపు జూన్ నుంచి చూడండి. అదే అండి మొన్నే కాల్ చేసాం, గుర్తుందా? అదే ఏదో రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో మీ దగ్గర ఏదో ప్లాట్లు ఉన్నాయన్నారు కదా, అంకణం 50,000 అన్నారు అని. అవి ఇప్పుడు 70,000, 80,000 చెప్తారు. సో ఇవన్నీ మామూలే. సో ఎప్పుడైనా సరే మీ వెనకబడి బతిమలాడేటప్పుడే ప్రాపర్టీ కొనాలండి. మీరు ఎగబడేటప్పుడు కొనకూడదు. మీరు ఎగబడేటప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇది సింపుల్ రూల్ రియల్ ఎస్టేట్లో. తక్కువలో ఉన్నప్పుడే కొనాలి. మన దగ్గర డబ్బులు ఉండి ప్లాట్ కొనాలి అంటే అది ఇలా మార్కెట్ కొంచెం డల్గా ఉన్నప్పుడే కొనుక్కోవాలి. ఎందుకంటే రియల్టర్ ఎప్పుడు కూడా అంత పెద్ద అమౌంట్లు కాబట్టి బ్లాక్ చేసుకోలేడు. అదేదో ఆ వస్తువు చెడిపోయిందనో కాదు, బిర్యానీలా కాదు రాత్రి అయిపోతే చెడిపోవడానికి. రొటేషన్ కోసం కొంచెం రీజనబుల్గా ఈ టైంలో అయితే తగ్గించి ఇస్తాడు అంతే. మార్కెట్ జరిగేటప్పుడు రొటేషన్ అతనికి ఆటోమేటిక్గా అవుతుంది, అప్పుడు అందుకే తగ్గించరు. అది రేట్లు పెంచడం కాదు, ఇవన్నీ కాదు. ఈ టైంలో రియల్టర్ రొటేషన్ కోసం ఈ టైంలో మీకు కొంచెం ఒక అంకణం 60,000 చెప్పేవాడు ఒక 5,000, 10,000 కూడా తగ్గించి ఇచ్చేస్తాడు. అంటే అవసరమైతే మనీ అవసరమైతే తగ్గించి ఇస్తాడు. లేదా ఇప్పుడు అవసరం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగ 60,000 మీదే ఉంటారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ద ట్రెండ్. ముఖ్యంగా ఈ వీడియోలో ఈ బయట వాళ్ళకి తిరుపతి గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్ అండి.